అన్న విశ్వంబర సాంగ్ వచ్చింది కదా మెగాస్టార్ చిరంజీవి గారిది, ఎలా ఉంది సాంగ్? అన్న నిజంగా అంటే సాంగ్ నాకు బాగా నచ్చింది. ఇంకొకటి చిరంజీవి 70 ఏళ్ళలో ఒక 15 ఏళ్ళ కుర్రోడు కూడా నడవన్న ఆ స్టైలు, ఆ చిన్నపిల్లని పెట్టుకొని వచ్చే సీను, ఆ సాంగ్ మాత్రం సూపర్ అన్న. నాకు మస్తు అంటే మస్తు నచ్చింది అన్న. గ్రాఫిక్స్ మీద చాలా ట్రోల్స్ వస్తున్నాయి కదా ఈ సినిమా మీద, విశ్వంబర మీద, మీకు ఎలా అనిపించింది? గ్రాఫిక్స్ బాగుందా? గ్రాఫిక్స్ చాలా బాగుంది అన్న, చాలా బాగా నచ్చింది. ట్రోల్ చేసే వాళ్ళు ఏమన్నా మంచిలో చెడు పుట్టుకెతలు 100 మంది, మంచిని కూడా చెడు అని చిత్రీకరించేతోళ్ళు కొన్ని కోట్ల మంది. వాడెప్పుడు ఆన్నే ఆగిపోతాడు, మంచి ఎప్పటికైనా ముందుకు వెళ్తుంది. అది అన్న. వచ్చిన పెద్ద గ్లిమ్స్ కూడా ఎలా ఉంది అన్న? పెద్ద గ్లింప్స్ అంటే గుర్తుకొచ్చింది అన్న, 2000 మందితో ఫైట్ ఉంటుంది అన్న. ఫైట్ సీన్ మాత్రం నేను కూడా పోయినా. ఎక్కడ పోయినావు? రామోజీ మా ఫైట్ సీన్లు అయితే అబ్బా కిరాక్ అంటే కిరాక్ అన్న. నాకు మస్తు నచ్చింది అన్న. పెద్ద ఒక రేంజ్ అనుకో అన్న. రామ్ చరణ్ షూటింగ్కి వెళ్ళారు కదా, ఎలా ఉంటారు షూటింగ్ లొకేషన్లో, ఎలా ఉన్నారు రామ్ చరణ్ గారు? షూటింగ్లో ఆయన బిహేవియర్ చాలా చాలా బాగుంటుంది అన్న. ఎక్కువ మాట్లాడాడు ఎవరి దగ్గర. చాలా అంటే ఇదే కాదు, చాలా షూటింగ్లోకి వెళ్ళడం. కాకపోతే మనలాంటి వాళ్ళకి షూటింగ్లు రావాలంటే ఇట్లా పెద్ద పెద్ద హీరోలు వచ్చినప్పుడే జూనియర్ ఆర్టిస్ట్ కానీ, ఒకవేళ ఆర్టిస్టులు కానీ. మీరు 2000 మంది అన్నారు కదా, ఆ ఫైట్ సీక్వెన్స్ అంతా ఎలా చేశారు? అంటే ఎలా ఉన్నారు రామ్ చరణ్? ఏ గెటప్లో ఉన్నాడు అప్పుడు, ఏ డ్రెస్లో ఉన్నాడు, ఎలా చేశారు ఆ షూటింగ్ అంతా? రామ్ చరణ్ ఉన్న గెటప్స్ అవన్నీ మనం లీక్ చేయొద్దన్న. ఎందుకంటే లైట్గా ఫ్యాన్స్ కోసం. అంటే ఆయన లుక్స్ ఎట్లున్నాయి, ఆయన ఫైట్, మన మగధీర, బాహుబలి, ఈ ఫైట్లని ఆ రేంజ్ టైప్ ఆఫ్ ఉంటుంది అన్న. అంటే ఇంకా మొత్తం క్లారిటీ, నేను వెళ్ళి ఇంకా ఆర్టిస్టులని మననే పిలిచడమే రేరు షూట్లకి. ఇంకా పెద్ద పెద్ద హీరోలు అన్నప్పుడు ఫైట్ వస్తే ఇండస్ట్రీ రికార్డేనా అయితే అన్న? రికార్డులు బద్దలు కొట్టాల్సిందన్న. పెద్దతో మొత్తం అల్చల్ లేపేస్తాడు రామ్ చరణ్ స్టైల్. రామ్ చరణ్ నిజంగా అటు చిరంజీవి, ఇటు రామ్ చరణ్ ఏందో మరి నిజంగా. అంటే ఇవి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయి అన్న సినిమాలు అన్న ఆలోచనలు అయితే నాకు చాలా నిలిచిపోయినాయి అన్న. సో ఫైనల్గా సాంగ్ ఎలా ఉంది? రాముడి మీద ఈరోజు హనుమాన్ జయంతి, ఎలా అనిపిస్తుంది? ఒక హనుమాన్ రేంజ్ హిట్ కొడతాడు మెగాస్టార్ ఈసారి? చాలా బాగా హిట్ కొడతాడన్న. నాకు బాగా నచ్చింది సాంగ్ అయితే నిజంగా. చిరంజీవి ఎంట్రీ సీన్, ఆ స్టైల్, ఆ నడక, వాకింగ్ స్టైల్. అరే ఒకప్పుడు మనం స్టాలిన్, ఠాగూర్, ఇంకా ఇంద్ర, ఎన్నెన్నో సినిమాల్లో ఒక్కొక్క సినిమాలో ఒక విధమైన నడక. చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు అంటే జై చిరంజీవి, ఎన్నెన్నో సినిమాలు అన్న. ఆయన సినిమాల గురించి సినిమా ఆయనకు ఒక జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ, ఆ రేంజ్ పేరు తెచ్చి పెడుతుంది అంటారా? ఖచ్చితంగా పేరు తెచ్చి పెడతాను. ఎందుకంటే ఆయన చివరి అంటే ఈ ఏజ్లో కూడా సినిమాలు చేయడం కాబట్టి ఆయన సినిమాలు అంటే ఆ బ్లడ్ సహకరించాలి కదా. సో ఖచ్చితంగా హిట్ కొట్టియాలి. ప్రజలు కూడా సినిమా చూసి ఆయన యాక్టింగ్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఒక మెగాస్టార్ అంటే మెగాస్టార్ చిరంజీవి. ఆయన గురించి ఇంకా ఎందుకు చెప్పినా తక్కువేనా. థ్యాంక్ యూ.